రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సమంజసం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయని అన్నారు. టికెట్ కొనుక్కున్న మగవాళ్ల పరిస్థితి కూర్చోలేకుండా ఉంటుందని, ఛార్జీలు పెంచుతున్న ప్రభుత్వం ఒక్క బస్సు అయినా ఎక్స్ట్రాగా వేయడం లేదని విమర్శించారు. పెరిగిన ఛార్జీల వల్ల సామాన్యుల కుటుంబాలపైన భారం పడుతుందని, ఇలాంటి వైఖరిని ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే జాగృతి తరఫున మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని కవిత హెచ్చరించారు. ఇవాళ కవిత బస్ భవన్ ముట్టడించగా కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా. దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు, ప్రజల మీద భారం పడుతుంది, ఇబ్బంది పడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం? పోనీ రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా? ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మీ రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.